హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దేవాస్ గార్డెన్. ఈరోజు మన ఈ వీడియోలో తోటకూర విత్తనాలు ఎలా వేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామండి. ముందుగా విత్తనాలని లైట్గా తడిపిన ఇసుకలో కలిపి వేసుకోవాలి. ఎందుకంటే తోటకూర విత్తనాలు అనేవి చాలా తేలిగ్గా ఉంటాయి. వెదజల్లేటప్పుడు ఒకే చోట పడకుండా అన్ని చోట్ల అన్ని వైపులకి స్ప్రెడ్ అయ్యేటట్టు ఉంటుందన్నమాట. ఇసుక అనేది బరువుగా ఉంటుంది కాబట్టి ముందుగా ఏ ప్లేస్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని ఇలా చదును చేసుకోవాలి. మట్టి అనేది గుల్లగుల్లగా ఉండాలన్నమాట. గట్టిగా ఉంటే అనేది రావన్నమాట. గుల్లగుల్లగా ఉండాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మట్టి అనేది ఉండాలి. చూసుకోండి. అసలు ఈ తోటకూరలో ఏమేమి ఉంటాయంటే, ఈ తోటకూరలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు అని తోటకూరలో అధికంగా ఉంటాయి అన్నమాట. అందుకే తోటకూర అనేది లీఫీ వెజిటేబుల్స్ వారంలో 2-3 రోజులైనా తినాలనేది పెద్దలు అంటూ ఉంటారు అనమాట. కాబట్టి తోటకూర మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వీడియోలో తెలుసుకుని మీరు అనేది కూడా వేసుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు విత్తనాలు వేసిన తర్వాత 1 వీక్ తర్వాత ఎలా ఉన్నదో చూడండి. చిన్న చిన్న మొక్కలుగా వచ్చాయి. ఇది ఒక 20 డేస్ తర్వాత, అంటే కొన్ని పెద్ద మొక్కలు వచ్చాయి, కొన్ని చిన్న మొక్కలు వచ్చాయి. కొన్ని మొక్కలు పెద్దవి అనేది త్వరగా వచ్చినాయి అనమాట. ఇవి కొన్ని చిన్న చిన్న మొక్కలు అనేవి ముందుగా రాలేదన్నమాట. అవి మొత్తం వచ్చినాయి, కానీ పెద్దగా వచ్చిన మొక్కలు తొందరగా వచ్చినాయి, చిన్నవి ఇంకా రాలేదు. ఈ చిన్న వీటికి ఏం చేస్తామంటే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చామన్నమాట. మనం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు అనేది డైల్యూట్ చేసి ఇచ్చామన్నమాట. 1:6 రేషియోలో అలా ఇచ్చాము. ఆ తర్వాత అవి కూడా స్ప్రెడ్ అయ్యి బాగానే వచ్చినాయి అనమాట, ఎదిగినాయి. ఇవి చూడండి, 30 డేస్ తర్వాత ఎలా వచ్చిందో చూడండి. తోటకూర అనేది చాలా అందంగా, చాలా గ్రీనరీగా వచ్చిందన్నమాట. చాలా హెల్తీగా ఉంది తోటకూర అనేది. ప్రతి చోట వచ్చింది. ఇలా ఈ దశలో ఉన్నప్పుడు కూడా మనం తోటకూర అనేది హార్వెస్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. 40 డేస్ తర్వాత అనేది మొక్కలు అనేది బాగా ఎదిగిందనమాట. ఇదేంటంటే కాండం యూజ్ చేసుకోవచ్చు, ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. చూసారా, హార్వెస్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఎంత బాగా వచ్చినాయి అనేది చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.